ఒక చేపను నీళ్ళల్లో ఎదమని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్షిని ఆకాశంలో ఎగరమని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అది వాటి స్వభావం. అలాగే మైండ్ పని ఆలోచించడం, అది ఆగదు. కానీ మనిషి అలసిపోవడానికి కారణం ఆలోచనలో రావడం కాదు, ప్రతి ఆలోచనను నిజమని నమ్మడం. ప్రకృతి మనకు మైండ్ని సంతోషంగా ఉండడానికి ఇవ్వలేదు, బ్రతకడానికి ఇచ్చింది. అందుకే అది ఎప్పుడూ ప్రమాదాలనే ముందుగా వెతుకుతుంది. ఏదైనా తప్పు జరిగితే, నేను ఓడిపోతే, వాళ్ళు నన్ను తిరస్కరిస్తే, ఇలా ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇది మైండ్ తప్పు కాదు, అది తన పని తను చేస్తోంది. కానీ మనం చేసే తప్పు ఏంటంటే మైండ్ చెప్పిన ప్రతి మాటను నిజం అనుకొని జీవించడం. ఒక కార్ జీపీఎస్ని ఊహించుకోండి. అది ఎప్పుడు ఇలా చెప్తుంది, ముందు ట్రాఫిక్ ఉంది, ఈ రోడ్డులో జాగ్రత్త, ఇంకో దారి ఉంది. అది మనల్ని భయపెట్టడానికి చెప్పడం కాదు, జాగ్రత్త చెప్పడానికి. కానీ జీపీఎస్ ట్రాఫిక్ ఉందని చెప్పిందని ప్రయాణం మానేస్తామా? లేదు. అది ఒక సమాచారం మాత్రమే, నిర్ణయం మాత్రం మనదే. మైండ్ కూడా అంతే. అది సూచనలు ఇస్తుంది మన మైండ్కి, తీర్పు ఇవ్వదు. అందుకే ఓవర్ థింకింగ్కి పరిష్కారం ఆలోచనలు ఆపడం కాదు, వాటిని వెంటనే నమ్మకుండా ఉండడం. ఆలోచన వచ్చింది, ఒక క్షణం ఆగు, దాన్ని గమనించు, తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఆలోచనలు నిజాలు కావు, అవి కేవలం అవకాశాలు మాత్రమే. గుర్తుంచుకో, మైండ్ నీకు దారి చూపగలదు, కానీ నీ జీవితాన్ని నడపాల్సింది నీ నిర్ణయం.